హలో అండి, మీలో ఎవరికైనా కూడా మేజర్ సర్జరీ ఏమైనా అయిందా? దానికి రికవరీ ఎన్ని రోజులు పట్టింది? అసలు రీసెంట్ ప్రిన్సిపల్స్ అండ్ ప్రోటోకాల్స్ ఏంటి, వాటి గురించి తెలుసుకుందాం. అంతకుముందు ఏంటంటే పెద్ద పెద్ద కట్ చేసేవాళ్ళు, ఇక్కడి నుంచి ఇక్కడ వరకు చేసేవాళ్ళు. 10 రోజులు 15 రోజులు హాస్పిటల్ ఉండేవాళ్ళు. అంత అయిన తర్వాత అమ్మ మీరు నడవకూడదు, కదిలితే కుట్లన్నీ ఊడిపోతాయి, లేకపోతే మీరు రికవరీ కావడానికి చాలా టైం పడుతుంది అనుకుని వెరీ రాంగ్ కాన్సెప్ట్స్ ఉండేవాళ్ళు. అవి ఎంతవరకు కరెక్ట్, అవి రీసెంట్ ఎవిడెన్స్ ఏం చేస్తుంది, దాని గురించి తెలుసుకుందాం. ఎప్పుడైనా కూడా మనం పెద్ద కట్ చేస్తున్నాం, మనం డిస్టర్బ్ చేస్తున్నాం ఉన్న నార్మల్ ఫిజియాలజీ, ఎనాటమీ మొత్తం చేంజ్ చేస్తున్నాం. సో పెద్ద కట్ చేసి ఉంటే ఆటోమేటిక్ గా అంతకుముందు సేఫర్ అనుకునేవాళ్ళు, నాట్ సేఫర్ బట్ ఇఫ్ పాసిబుల్ స్మాల్ కట్స్, అంటే స్మాల్ ఈజ్ గుడ్ అంటారు కదా. అందువల్ల రీసెంట్ గా వచ్చిన లాప్రోస్కోపిక్ సర్జరీ, మినిమల్ ఇన్వేజివ్ సర్జరీ, రోబోటిక్ సర్జరీ, ఇవన్నీ కూడా ఆ ఓల్డ్ కాన్సెప్ట్స్ మొత్తాన్ని కూడా కంప్లీట్ గా డిస్మాంటిల్ చేసేసినాయి. దాని తర్వాత ఫుడ్ చాలా రోజులు ఇచ్చేవాళ్ళు కాదు, అంటే ఫుడ్ తినకుండా ఉంటే మంచిది, లేకపోతే ఇది వాట్ ఈస్ ప్రూవెన్ ఈస్ మనకి ఎప్పుడైతే ఆపరేషన్ చేశారో మన బాడీలో మెటబాలిక్ యాక్టివిటీ చాలా ఎక్కువ అవుతాం. హీలింగ్ కోసం అట్లా హై ప్రోటీన్ డైట్ కావాల్సి వస్తుంది అనమాట. అలాంటిది అన్నెసరీగా స్టార్వ్ చేయడం వల్ల బాడీకి కావాల్సిన దానికి అగెనిస్ట్ గా వర్క్ చేస్తున్నాం. అందువల్ల హీలింగ్ చాలా లేట్ అయ్యేది అనమాట. ఇంకొకటి ఎమ్మడే నడవడం మంచిది కాదు, లేకపోతే పడుకోండమా అని చేస్తా ఉండేవాళ్ళు చాలా మందికి. ఎస్పెషల్లీ ఓల్డెన్ డేస్ లో సిజేరియన్ సెక్షన్ చేసిన తర్వాత వాళ్ళు అసలు నడవనిచ్చేవాళ్ళు కాదు. అమ్మో నీకు అదే అవుద్ది, ఇదే అవుద్ది అనుకుని గెయిన్ ప్రూవెన్ రాంగ్. సో ఎర్లీగా నడవడం వల్ల బ్లడ్ సర్క్యులేషన్ ఎస్పెషల్లీ లెగ్స్ నుంచి హార్ట్ కి వస్తూ ఉండదు అనమాట. అవి డీవిటీ అంటారు. అంటే మనకు అంత ముందు అసలు తెలిసేది కదా ఎలా అంటే డీప్ వీనస్ థ్రాంబోసిస్, లెగ్స్ లో వెయిన్స్ లో బ్లడ్ క్లాట్ అయిపోయేదను, అవి హార్ట్ లోకి వెళ్ళిపోయి పల్మరీ ఎంబోలిజం అని వచ్చేది అనమాట. ఇది ప్రూవెన్ దట్ ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ ఎర్లీ అంబులేషన్. ఇంకోటి మెడిసిన్స్ అండి, పెయిన్ కిల్లర్స్ మాకు అసలు తీసుకోము, నొప్పి ఉంటే పర్లేదంటే అది అగైన్ ప్రూవెన్ రాంగ్. మనకి ఆపరేషన్ తర్వాత నొప్పి ఉంటే మనం డిఫికల్ట్ బ్రీత్ చేయడానికి చాలా కష్టపడతా ఉంటాం. అప్పుడు ఏంటంటే లంగ్స్ లో కరెక్ట్ పని చేయకపోవడం వల్ల ఇన్ఫెక్షన్ చాలా ఎక్కువ ఉంటుంది. సో మల్టీ మోడల్ ఎనాలజీస్ అంటే ఒకటే ఒక మెడిసిన్ కాకుండా మల్టిపుల్ మెడిసిన్స్ వచ్చినాయి అనమాట. సో వాటి వల్ల మనకి పెయిన్ మేనేజ్మెంట్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇంకా ట్యూబ్స్ పెట్టేవాళ్ళు అంతకుముందు, అంటే ముక్కులో ట్యూబ్, వెనకనట్లో యూరిన్ వెళ్ళడానికి అన్నట్లు. ఈ ట్యూబ్స్ అన్ని కూడా అండి ఎంత ఎర్లీగా వెళ్తే అంత ఎర్లీగా తీసేయడం. దీన్ని ఎన్హాన్స్ రికవరీ ప్రోగ్రామ్ అని వచ్చింది. ఆల్మోస్ట్ ఒక 20 years నుంచి వచ్చింది వెస్ట్ కంట్రీస్ లో. మన దగ్గర ఇప్పుడే వస్తుంది. మా దగ్గర ఈ సేమ్ ప్రిన్సిపల్స్ నీట్ చేయడం వల్ల ఆల్మోస్ట్ 8 hours ఆపరేషన్ అయిన వాళ్ళు కూడా 3rd day కి రెడీ ఫర్ డిశ్చార్జ్ అనమాట. సో అంతకు ముందు ఉన్న అవగాహన రాహిత్యం వల్ల తెలియకుండా చాలా చాలా రాంగ్ ప్రోటోకాల్ ఫాలో అయ్యే వాళ్ళు. మోస్ట్ ఆఫ్ ది అడ్వాన్స్డ్ హాస్పిటల్స్ currently are trained in different countries. They have different approach, and please seek the right people to guide you for your diagnosis, treatment and recovery. Wish you very best of luck. Thank you.